హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు భాను మాస్. ఈరోజు మటన్ లివర్ ఫ్రై. పద్దాకల చికెన్ కానీ మీట్ కానీ మటన్ కానీ తిని బోర్ కొట్టి ఈసారి లివర్ అయితే ట్రై చేద్దాం అనేసి లివర్ ఫ్రై అయితే చేయించుకుందాం అనుకున్నాను. ఛానల్ ఏంటండి లివర్ ఫ్రై చేసి ఈ లివర్ ఫ్రై ఎలా చేయాలనేది ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేస్తాను. ఫస్ట్ టైం మనం ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కళాయి కానీ ఇలాగ వెడల్పాల్టి బాండీ కానీ ఏమైనా తీసుకుని దాంట్లో శనగ నూనె పోసుకున్నాం సరిపడినంత. అండ్ దీంతో పాటు సైమల్టేనియస్గా మా మమ్మీ గోంగూర చికెన్ కూడా వండుతుంది. ఇది ఎప్పుడైనా కవర్ చేస్తాను. నెక్స్ట్ టైం ఒకసారి గోంగూర చికెన్ కూడా కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మన ఫోకస్ అంతా ఈ మటన్ లివర్ ఫ్రై మీదే. సో లివర్ ఫ్రై అనేది ఎలా, ఫస్ట్ అయితే లివర్ అనేది తెచ్చుకొని దాన్ని ముక్కలుగా కోసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ముందలుగానే మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం, చిన్నులపాయి, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఈ నాలుగిటిని కలిపి ముక్కలుగా కొట్టేసి మిక్సీ అయితే వేసేసాం. ఆ మిక్సీ పేస్టే ఇది, ఈ మసాలా పేస్టు. మనకు కావాల్సినంత మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి, ఎందుకంటే ఇదే గుజ్జు. మనం ఎందుకంటే ఫ్రైలో మనం టమాటా వేయం కాబట్టి మనకి ఏమన్నా కలుపుకొని తినడానికి ఏమైనా ఉందరా అంటే అది ఈ మసాలానే. సో ఈ మసాలా పొడి అయితే వేసేసుకొని పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని సో ఇలాగ అడుగు అంటకుండా అటు ఇటు తిప్పుకోవడమే. కొంచెం సేపు ఇలాగ తిప్పిన తర్వాత ఆఫ్టర్ 2 minutes తర్వాత అయితే ఇలాగ ఉంది. ఈ మసాలా అనేది ఒక 5 minutes అలా ఉడికించిన తర్వాత మళ్ళగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు ఉంటాయి కదండి, ఆ లివర్ ముక్కలు దీంటేయడమే. లివర్ దీంట్లో వేసేసిన తర్వాత ఈ మసాలాలకు పట్టేలాగా బాగా తిప్పేసుకోవాలండి మొత్తం. ఈ లివర్ కోసం అయితే నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళా, ఎందుకంటే మా సైడ్ కొంచెం లివర్ దొరకడం కష్టం, ఎందుకంటే చాలామంది పోటీ ఉంటారు. అందువల్ల నేను పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇక మసాలాలో మిక్స్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవడమే. పసుపు, దీంతోపాటు కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఈ కల్లుప్పు కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం మాకు సరిపడినంత వేసుకోండి. అలానే ఎక్కువ వేసుకుంటే తెలుసుగా మీకు కసింగా ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ కొంచెం తక్కువ వేసుకొని లాస్ట్లో మనం సరిపోతే కొంచెం వేసుకోవడం బెటరు. ఎక్కువ వేసేసుకొని దాన్ని కసింగా చేసుకొని తినడం కన్నా కానీ కొంచెం తక్కువ వేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవడం చాలా బెటర్. ఈ మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత దీన్ని ఒక 10 minutes అయితే ఉడికించాలి. 10 minutes ఉడికించి మూత పెట్టేసి ఉడికిచ్చేసాము. దీంతోపాటు గోంగూర కూడా ఉడుకుతుంది. ఒకసారి గోంగూర కూడా చూపిస్తాను. రెండు ఒకేసారి కలిపి వండుతుంది మా మమ్మీ అయితే. గోంగూర కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్లో అయితే ఉంది. కొంచెం అది కూడా ఒక 10 minutesలో అయితే అయిపోద్ది. సో ఒక 10 minutes అనేది ఇలాగ లివర్ ఫ్రై అనేది ఉప్పు పసుపు వేసి ఉడికించిన తర్వాత ఇలా అయితే ఉంది. చూసారు కానీ పొగలు వచ్చినాయి బాగా. మసాలా అండ్ పసుపు అండ్ ఉప్పు ఈ 3 వేసి అయితే బాగా ఉడికిచ్చాము. ఆ తర్వాతనే మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఉప్పు తక్కువ ఉన్నా ఉండాలి. అలానే కారం కొంచెం ఎక్కువే ఉండాలి. ఎప్పుడైనా మసాలా కర్రీస్లో అదే నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో కారం వేసేసి కారం కూడా బాగా పట్టేలాగా మరలా ఒక 10 minutes ఉడికించాలి. అంటే ఇప్పటిదాకా మనం ఉడికించింది అంతసేపు దాదాపుగా ఒక 25 minutes దాకా పట్టిద్దండి. అంటే ఇప్పటిదాకా మనం ఒక 25 నిమిషాల పాటు మనం దాదాపుగా ఉడికించాము. అంటే లాస్ట్లో మనం దించేసే ముందర కొన్ని ఉన్నాయి, అవన్నీ రేపు ప్రిపేర్ చేసుకున్నాం. అదే కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, గరం మసాలా పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం ఇందాక మసాలాలో అయితే మనం కొబ్బరి పొడి అనేది వేయలేదు కాబట్టి కొబ్బరి పొడి అనేది ఇప్పుడే వేస్తాం. మనం లాస్ట్లో ఒక 5 minutesలో దించేస్తాం అన్నప్పుడు కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. ఇందాక ఫస్ట్లో మనం వేసాం కదండి, అల్లం, వెల్లుల్లి, చిన్నులపాయి అండ్ పచ్చిమిరకాయల పేస్ట్తో పాటు ఈ కొబ్బరి పొడి కూడా మనకి దీంట్లో ఈ ఫ్రైలో మనకి గుజ్జు అనేది ఇస్తుంది. కలుపుకోవడానికి ఇదేనండి. టమాటా వేస్తే అది కర్రీ అయిపోద్దండి. టమాటా వేసి దాని ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుంది. మన ఫ్రై కాన్సెప్ట్ కాబట్టి మన ఫ్రై అనేది ఇలాగుంది. ఇది ఫైనల్ స్టేజ్ అండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి మనం దించేస్తున్నాం. ఒక 2 minutes ఆర్ 5 minutesలో దించేస్తాం అన్న టైంలో మనం ఇలాగ గరం మసాలా అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నీట్గా కడిగి పెట్టుకుని లాస్ట్లో దించేస్తాం అన్న టైంలో ఈ గార్నిష్గా ఇలా వేసేసుకోవడమే. ఇది వేసిన తర్వాతే మొత్తం అసలు కర్రీ మొత్తం మారిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఆ ఫ్లేవర్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి దీంతోపాటు రైస్ కూడా నేను అప్పుడే వేడివేడిగా వండించాను. చక్కగా వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు అసలుకే. మేము ఛానల్ తర్వాత తెచ్చుకున్నాము. ఈ లివర్ ఫ్రై అనేది దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 3 months అయి ఉంటుంది ఇంట్లో వండి. సో 3 months తర్వాత అయితే తింటున్నాము. ఎప్పుడే పద్దాల ఈ చికెను, ఈ మటను తిని ఫిష్ కూడా బాగా తిని బోర్ కొట్టేసింది. సో ఛానల్ తర్వాత లివర్ ఫ్రై వండుకున్నాం కాబట్టి నాకైతే కొంచెం యాంగ్జైటీ,
తినాలనిపించి పొద్దున్నే ఈ మటన్ లివర్ కోసం అయితే వెళ్ళిపోయాను. చూశారు కదండి, చికెన్ గోంగూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నేనైతే మన మటన్ లివర్ ఫ్రై అనేది ఎలా ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను. రైసు కర్రీ రెండు కాలిపోతున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే అండి దించిన ఒక 5 మినిట్స్కి అయితే నేను ట్రై చేస్తున్నాను. ముక్క అయితే చాలా బాగా ఉడికింది. అండ్ నేను ఈ కర్రీలో కొంచెం అలా కలుపుకొని తిన్నాను. అలా కన్నా కానీ జస్ట్ ఆ కర్రీ మసాలా పట్టిన ముక్క తింటే ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే నేను రైస్లో కలిపిన ముక్కను కన్నా కానీ అలాగ కర్రీలోనే డైరెక్ట్గా తీసుకున్న ముక్క తింటే మసాలా పట్టి చాలా అంటే చాలా బాగుంది. ఈ మటన్ లివర్ ఫ్రై చూస్తున్నారు కదండి, ముక్క అయితే చాలా బాగా ఉడికింది. ఎందుకంటే మనం సిమ్లో ఉడికించాం, చాలా ఎక్కువసేపు ఉడికించాం. సో ఇలాగ కర్రీలో నుండి డైరెక్ట్గా చెప్పే కదా, కర్రీలో నుండి డైరెక్ట్గా తీసుకుని తింటే ఆ మసాలా అనేది ఆ ముక్క చుట్టూ ఉంటుంది కదా, ఇదైతే చాలా బాగుంది. రైస్లో కన్నా కానీ రైస్లో కూడా బాగుంది, రైస్లో కూడా కలుపుకుందంటే బాగుంది. బట్ నాకు ఆ కర్రీలో నుండి తీసుకుందంటే ఆ టేస్ట్ అయితే కొంచెం చాలా బాగా అనిపించింది. సో మన కొత్తిమీర కూడా చూసారుగా, కొత్తిమీర కూడా భలే ఉంది తింటే కలుపుకొని. సో ఈ వీడియో ఎక్కడదా చూసారంటే మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నేను ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ట్రావెలింగ్ వీడియోస్ కూడా కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఫుడ్ వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఫుడ్తో పాటు ట్రావెలింగ్ కూడా చేస్తున్నాను. ట్రావెలింగ్ అంటే పిచ్చి. సో ట్రావెలింగ్ వీడియోస్ కూడా మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.